ఈ మకర రాశి వారికి గురువు అనుకూలత తక్కువగా ఉంటుంది ఈ నెల. దానివల్ల ఏంటి సమస్య అంటే, ఎప్పుడైనా గురువు అనుకూలించకపోతే చదువులో డిస్టర్బెన్సెస్ వస్తాయి. చదువు సరిగా చదవకపోవడం, చెప్పిన మాట వినకపోవడం, మొండితనం, ఎగ్జామ్స్ రాయడానికి భయపడడం, ఎగ్జామ్ సరిగా రాయకపోవడం, అంతా చదివినా కానీ ఎగ్జామ్ దగ్గర పోయాక అన్నీ మర్చిపోయా అని చెప్పడం, లేదా ఏదో ఒక అనారోగ్య సమస్య చేతో ఇంకో ఇబ్బంది చేతో చదువులో డిస్టర్బెన్సెస్ వస్తాయి. సరే, ఇదొకటి దోషం అయితే మకర రాశి వారికి కుటుంబ సమస్యలు ఏర్పడతాయి ఈ నెల. కుటుంబంలో చికాకులు, గొడవలు, తండ్రికి కొడుకుకి, లేదా భార్యకు భర్తకు, లేదా తండ్రికి పిల్లలకు ఈ గొడవలు, మనస్పర్ధలు వస్తాయి. ఆరోగ్యం ఎలా ఉంటుంది? పర్వాలేదు, ఆరోగ్యం బాగానే ఉంటుంది. గత నెల కన్నా ఈ నెల బాగుంటుంది. ఆదాయం ఎలా ఉంటుంది? ఆదాయం కూడా పర్వాలేదు. ఎందుకంటే గత నెల కన్నా ఈ నెల మకర రాశి వారు, వ్యాపారం చేసేవాళ్ళు బాగా సంపాదిస్తారు. కొంత ఫస్ట్ ఒక 10 రోజులు 12 రోజుల పాటు డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. వచ్చినట్టు నిలబడకుండా ఖర్చు అయిపోతుంది. కానీ డిసెంబర్ 16వ తారీఖు నుండి సేవింగ్స్ మొదలవుతాయి మకర రాశికి. అంటే వ్యాపారం చేసే వాళ్ళకు పర్వాలేదు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కదా, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయా అండి? ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాల్లో ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు. అంటే ఉద్యోగ ప్రయత్నంలో యోగాన్ని పొందుతారు, ఉద్యోగాన్ని సంపాదిస్తారు, ఉద్యోగ ప్రయత్నంలో ఫలితం దక్కుతుంది, శుభయోగము సంభవిస్తుంది. అంటే ఓవరాల్గా ఉద్యోగం వస్తుంది, వ్యాపారం బాగుంటుంది, ఈ నెల 16 తర్వాత చేతిలో డబ్బు నిలుస్తుంది, ఆదాయం పెరుగుతుంది, ఇవన్నీ పర్వాలేదు. మరి సమస్య ఎక్కడుంది? ఈ కుటుంబ సమస్య అంటే వైవాహిక సమస్యలు, లేదా కుటుంబ సభ్యులతో గొడవలు, మనస్పర్ధలు. అలాగే గురు బలము లేకపోవడం చేత విద్యాపరమైనటువంటి ఆటంకాలు, దోషాలు. మరి లోన్లు పెట్టుకున్నాం మేము, లోన్లు వస్తాయా? లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారికి ఈ నెల లోన్ వస్తుంది. ఇంటికి సంబంధించి కానీ, చదువుకి సంబంధించి కానీ, ఒక వెహికల్కి సంబంధించి కానీ లోన్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మరి ఈ పిల్లలు బాగా చదువుకోవాలి, పిల్లలు ఎగ్జామ్స్ రాయాలి, అట్లాగే కుటుంబ పరమైనటువంటి చికాకులు, గొడవలు ఉండకూడదు. మరి ఏ ప్రాయశ్చిత్తం చేయాలి? ప్రతిరోజు మకర రాశి వారు శివాష్టోత్రము, ప్రతిరోజు శివాష్టోత్రాన్ని చదువుకోవాలి లేదా వినాలి. ఈ వీడియో చూసిన మరుక్షణం నుంచి ప్రతిరోజు శివాష్టోత్రం చదవండి లేదా వినండి డిసెంబర్ నెల వరకు. ఎందుకంటే ఏ నెల ఆ నెల ఏ అష్టోత్రాన్ని చదువుకోవాలి, ఏ దానం చేయాలి అన్నది రాశి ఫలితాల్లో మీకు ఈ ఛానల్ ద్వారా ప్రతి నెల నేను అందిస్తున్నాను. సరే, ఏ దానం చేసుకుంటే ఏ గ్రహదోషం ఉండదు మకర రాశి వారికి అంటే, దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో, లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో, లేదా శ్రీకృష్ణ ఆలయంలో, అంటే వైష్ణవ ఆలయం ఏదైనా దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామో, సత్యనారాయణ స్వామో, వెంకటేశ్వర స్వామి ఆ ఆలయంలో, వైష్ణవ ఆలయంలో మకర రాశి వారు 1 కేజీ పచ్చి శనగపప్పు దానం చేయాలి. అక్కడ పూజారికి ఈ దానం ఎప్పుడు చేసుకోవాలి? శనివారం రోజు చేసుకోవాలి. ఎందుకంటే మీ రాశికి అధిపతి శని. వెంటనే నెక్స్ట్ ఏ శని, ఈ వీడియో చూసిన వెంటనే నెక్స్ట్ ఏ శనివారం ఉంటే ఆ శనివారం వైష్ణవ ఆలయంలో 1 కేజీ పచ్చి శనగపప్పు దానం చేయాలి. ప్రతిరోజు శివాష్టోత్ర పారాయణ చేసుకోవాలి. ఈ పరిహారము మకర రాశి వారు చేసుకుంటే గ్రహ దోషము ఖచ్చితంగా విముక్తి అవుతుంది. సంపూర్ణ శ్రీకాళ హస్తీశ్వర అనుగ్రహంతో మీకు ఏ గ్రహపీడ అంటదు.